వికసిత భారత యూత్ పార్లమెంటు 2025 కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఇతర అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 18 నుండి 25 సంవత్సరాల వయసు గల విద్యార్థులు, యువకుల కోసం వీక్షిత్ భారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమంలో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల యువతి యువకులు ఈ కార్యక్రమంలో వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే లాభ నష్టాలపై యువత వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇక్కడి నుంచి ప్రతిభ కనబరిచిన 10 మందిని రాష్ట్ర స్థాయికి, అక్కడ గెలిచిన వారిని దేశ స్థాయికి పంపిస్తారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఎన్నికల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. Hello everyone, I'm Belide Srija and I'm from Agriculture College, Polasa. Main purpose of one nation, one election is ఇండియా ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎలక్షన్స్లో మునిగి తెలిపోతూ ఉంటుంది. అలాంటిది ఒక్క సంవత్సరంలో ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ పెట్టుకొని మిగతా 4 ఏళ్ళు కంప్లీట్గా డెవలప్మెంట్ కోసం, నార్మల్ ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్ కోసం, కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎన్నో విషయాల గురించి ఆలోచించవచ్చు. ఎన్నో పైసలు మన పొలిటికల్ పార్టీస్ చాలా వాటి మీద వేస్ట్ చేస్తుంటారు. ఈ ర్యాలీస్ అని, ఎలక్షన్ కమిషన్స్ అని, ఇది అని అది అని చాలా వాటి మీద వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి పాయింట్స్ అన్ని గుర్తుంచుకొని మన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మోడీ గారు తీసుకొచ్చారు. ఇది మా యూత్ అందరికీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గాను, ఎంతో మోటివేటింగ్ గాను అనిపించింది.